నమస్కారం. ఈ సరికొత్త ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ను చూడబోతున్నాం. అసలు ఈ సమాజం ఎలా నడుస్తుంది, ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి? ఇది వినడానికి కొంచెం సీరియస్ సబ్జెక్ట్లా అనిపించవచ్చు, కానీ ఈరోజు మనం దీన్ని ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే చాలా క్యాజువల్, క్యూట్ సంభాషణ ద్వారా అర్థం చేసుకోబోతున్నాం. దీని ద్వారా అసలు మన పాలనా వ్యవస్థల బేసిక్స్ ఎంత సింపులో చూద్దాం. పదండి మొదలుపెడదాం. మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎంత లోతైన ప్రశ్న కదూ! మనం ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే ఎన్నో అదృశ్య వ్యవస్థలు మన రోజువారీ జీవితాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. మరి ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక పెద్ద దేశం వరకు ఈ పాలిటిక్స్ ఎలా పనిచేస్తాయి? వాటి ఎఫెక్ట్ మనమీదెలా ఉంటుంది? ఇవన్నీ ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. మొదటి భాగం: రోజువారీ జీవితానికి పునాది. ఒక సంభాషణ. ఒక కొడుకు తన తండ్రిని అడిగిన చాలా ఇన్నోసెంట్ కానీ పవర్ఫుల్ క్వశ్చన్తో ఈ స్టోరీ మొదలవుతుంది. నాన్నా, ఊరికి ఒక లీడర్ ఉంటాడు, రాష్ట్రానికి సీఎం ఉంటారు, దేశానికేమో ప్రధాని ఉంటారు కదా, అసలు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అని. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇక రెండవ భాగం: గ్రామ రాజకీయాలు మరియు స్థానిక భాగస్వామ్యం. మన గవర్నమెంట్ సిస్టమ్కి ఇదే అసలైన బేస్. ఒక పౌరుడిగా మన బాధ్యత కరెక్ట్గా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక సామాన్యుడిగా లోకల్ గవర్నమెంట్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు? ఇందులో 2 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1: మన ఊర్లో లేదా మన వీధిలో ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు లాంటి ప్రాబ్లమ్స్ను మనం స్వయంగా ఐడెంటిఫై చేయడం. ఇక స్టెప్ 2: ప్రాబ్లం గుర్తించి వదిలేరుండా దాన్ని స్థానిక నాయకుల దగ్గరికి తీసుకెళ్లి ఫేస్ టు ఫేస్ మాట్లాడటం. ఊరికే సర్పంచ్ని బ్లేమ్ చేయడం కాకుండా వారితో కలిసి పరిష్కారాలు ఆలోచించడమన్నమాట. ఈ 2 స్టెప్స్ ఫాలో అయితే చాలు, లోకల్ గవర్నెన్స్లో మనమూ భాగమైనట్టే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లోకల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే మన డైరెక్ట్ యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. మన వీధిలో స్ట్రీట్ లైట్ వెలగకపోతే దాన్ని రిపేర్ చేయడానికి ప్రధాని రారు కదా, అది మన లోకల్ లీడర్స్ చూసుకోవాలి. అంటే పొలిటికల్ సిస్టంతో మనం డైరెక్ట్గా, ఫాస్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కేవలం ఈ గ్రామస్థాయిలోనే ఉంటుంది. మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన ఏరియా అంతా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మూడవ భాగం: రాష్ట్ర ప్రభుత్వం మరియు దాని బాధ్యతలు. లోకల్ లెవెల్ నుంచి ఒక్కసారి రాష్ట్రస్థాయికి జూమ్ అవుట్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యమంత్రి. ఈ సిస్టమ్ కేవలం ఒక ఊరికి పరిమితం కాదు, ఎన్నో ఊర్లు, నగరాలు కలిసిన ఒక రాష్ట్రాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఇది. పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులు, ఎడ్యుకేషన్ పాలసీలు, హైవేలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లాంటివన్నీ ముఖ్యమంత్రి, వారి టీం చూసుకుంటారు. ఆ తండ్రి తన కొడుక్కి చెప్పినట్టుగా ఒక రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలంటే ఈ వ్యవస్థ ఎంతో కీలకం. నాలుగవ భాగం: జాతీయ ప్రభుత్వం మరియు భద్రత. మన ఊరు, రాష్ట్రం దాటి ఇప్పుడు విశాలమైన మన దేశం మొత్తం మీద ఫోకస్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నడిచే హయ్యెస్ట్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ల రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసా? బార్డర్ సెక్యూరిటీ, మిలిటరీ, ఇతర దేశాలతో రిలేషన్స్, రైల్వేస్, ఇంకా దేశం మొత్తానికి సంబంధించిన ఎకనామిక్ పాలసీలు. ఇవి చిన్న చిన్న విషయాలు కావు, మొత్తం దేశ భవిష్యత్తును, రక్షణను డిసైడ్ చేసే ఈ భారీ నిర్ణయాలన్నీ ప్రధాని, కేంద్ర ప్రభుత్వానివే. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. అదేంటంటే, స్టేట్కి సెంట్రల్కి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్. ఒకవైపు సీఎం ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త సమస్యల మీద ఫోకస్ చేస్తుంది. మరోవైపు ప్రధాని ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ, దేశవ్యాప్త నిర్ణయాల మీద ఫోకస్ చేస్తుంది. ఆ తండ్రి తన పిల్లాడికి ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేని స్కోప్ దానిదే, దేని పవర్ దానిదే. ఐదవ భాగం: చైతన్యవంతమైన పౌరుల శక్తి. అసలు ఈ మూడంచెల వ్యవస్థ అంతా సక్సెస్ అవ్వాలంటే మన రోలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక పవర్ఫుల్ కోట్ ఉంది: రాజకీయాలు తెలుసుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత. ఇది కేవలం ఆ తండ్రి తన కొడుక్కిచ్చిన ముగింపు వాక్యం మాత్రమే కాదు, మనందరికీ ఒక వేకప్ కాల్. ఏ లీడర్ ఏం చేస్తున్నాడు, ఏ సమస్య ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలి అన్న బేసిక్ నాలెడ్జ్ మనందరికీ ఉండాలి. మనం ఎంత అలర్ట్గా ఉంటే మన లీడర్స్ అంత అకౌంటబుల్గా ఉంటారు. ఫైనల్గా ఆలోచించాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్:
గ్రామ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మన డైలీ లైఫ్ను ఇంతలా ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు రేపట్నుంచి ఈ సిస్టంలో మనం ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నాం? మన కాలనీ సమస్యల దగ్గర్నుంచి దేశ భవిష్యత్తు వరకు మన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండబోతోంది? ఈరోజు తెలుసుకున్న విషయాలను కేవలం ఇక్కడే వదిలేకుండా ఒక యాక్టివ్ సిటిజన్గా మన బాధ్యతను తీసుకుందాం. ఈ ఎక్స్‌ప్లెనేర్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.